తెలంగాణ వీడియోలు చూద్దాం. డ్యామ్ వాటర్ సేఫ్టీ అథారిటీ ఉందో అది టెక్నికల్ విషయాలు దాని మీద అడిగాడు తప్ప మొత్తం కాళేశ్వరం సంబంధించినటువంటి కరప్షన్ మీద అడగలేదు సిబిఐ. కాబట్టి అది దాని మీద ఇంకా కోర్టు కూడా మరి ఫైనల్ తీర్పు ఇవ్వాల్సింది. ఫైనల్ తీర్పు ఇచ్చిన తర్వాత సిబిఐకి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ ఇచ్చి అడిగితే తప్పకుండా దాని మీద ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. 6 గ్యారెంటీల గురించి మాట్లాడరు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒకసారి ఎందుకు మాట్లాడడం లేదు? మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 గురించి ఎందుకు ప్రచారంలో చెప్పడు? మీరు 2 లక్షల ఉద్యోగాల గురించి ఎందుకు చెప్పడు? అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఇస్తున్నటువంటి 4,000 గురించి చెప్పడు. బీసీలకు ఇస్తున్నటువంటి 1,00,000 కోట్లు ఎందుకు చెప్పడు? దళితులకు ఇస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఎందుకు చెప్పడు? 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఎందుకు చెప్పడు? అదేమి మాట్లాడాడు. పనికిరాని మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి. ఎలక్షన్స్ సంబంధం లేక స్థానిక సంబంధం లేకుండా ఈరోజు మీరు 2 సంవత్సరాల క్రితం ఓట్లేసుకొని అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలో కూర్చొని ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతున్నారు? రైట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా మాటల యుద్ధం సాగుతున్నటువంటి తీరు 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్ని కూడా ఆకర్షిస్తోంది. అక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారం కానీ, అక్కడ ఉన్నటువంటి సినిమా కార్మికుల్ని అట్రాక్ట్ చేయడానికి కానీ, ముస్లింలను అట్రాక్ట్ చేయడానికి కానీ, సినిమా వర్కర్స్ని అట్రాక్ట్ చేయడానికి కానీ, ఇట్లా రకరకాల యాంగిల్స్లో అన్ని పార్టీలు కూడా 3 పార్టీలు ప్రధానంగా ఒక పార్టీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైపోతుంది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ బీజేపీ ఒకటని, బీఆర్ఎస్ వారు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటని, బీజేపీ వాళ్ళు ఇట్లా తమాషా ఆర్గ్యుమెంట్లతో జరుగుతుంది. ఈ తెలంగాణ ఉప ఎన్నికకి వెళ్ళటానికి ముందుగా రాహుల్ గాంధీ మరొకసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2 కోట్ల ఓట్లలో 25 లక్షల ఫేక్. హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ రాహుల్ గాంధీ. రాష్ట్ర ఓటర్ జాబితాలో 12.5% నకిలీవే అంటూ మళ్ళీ సంచలనమైనటువంటి విషయం చెప్పారు. ముందుగా ఇందిరా శోభన్ గారు చెప్పండి, ఏమిటి రాహుల్ గాంధీ గారు సడన్గా బీహార్ ఎలక్షన్స్కి ముందు ఈ బాంబ్ అనండి లేదా ఈ వాదన తీసుకురావటం, ఈసీ ఖండించడం, ఏమిటి ఆయన లక్ష్యం నెరవేరుతుందా? బీహార్ అప్పుడు జరిగింది కానీ ఏమి పర్పస్ సర్వ్ అయినట్లేదు కదా. బీహార్ అది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకంగా చాలా ఆందోళన చేసిన పెద్ద ప్రయోజనం దక్కినట్లేదు. ఇప్పుడు హర్యానా ఎందుకు తీసుకొచ్చారు ప్రస్తావనకి? సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇవాళ కొత్తగా మాట్లాడట్లేదు సార్. చాలా రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా ఉపయోగించుకొని అదే ఎలా విధ్వంసానికి గురి చేస్తున్న దానికి చాలా ఎగ్జాంపుల్స్ ముందు పెట్టారు. పక్క రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోవడానికి కారణం ఏంటో కూడా, ఎలాంటి జరిగిందో కూడా చెప్పడం జరిగింది. సో పర్టికులర్ గా ఒక దగ్గర అనేది కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అనేది చెప్పడం జరుగుతుంది. అందరికీ ఓట్ అనేది ప్రాథమికం. దానినే లేకుండా చేసినప్పుడు ఇక ఏమంటారు, ఒక మన తెలంగాణలో సామెత చెప్పుకుంటాము, గుత్తిపై ఉందైతే బర్రె ఆడదే అన్నట్టుగా అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇవాళ అన్ని వ్యవస్థలని నా యొక్క ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉపయోగించుకుంటున్నాను చెప్పే విధంగా ఇవాళ వ్యవహారం ఉందని చెప్పదలుచుకున్నాం. సో బీహార్ లో పర్టికులర్ గా దాదాపుగా 60 లక్షల ఓట్లు అనేది ఒక ఇమాజిన్ సార్, దాన్ని మనం ఇమాజిన్ చేసుకోగలుగుతామా? ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఓటేసిన వాడు, పార్లమెంట్ ఎలక్షన్లకు ఓటేసిన వాడు, మళ్ళీ ఇవాళ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్లకి ఓటు లేదు అనే విధంగా పర్టికులర్ గా ఈ ఓట్లో ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినట్టుగా 20 లక్షల మంది చనిపోతారా సార్? ఒక్క జస్ట్ ఫ్యూ 1.5 year లో 20 లక్షల మంది చనిపోయినట్టుగా వాళ్ళు చూపించినారు. సో ఇవి ఈ ఓటర్లంతా ఎక్కడ పోయినారని అడుగుతున్నాము. అట్లాగే ఇటు అటు మారినారు అని అంటే సార్ ఈ ఓటు ఆ ఓటు ఎక్కడో దగ్గర ఉండుంటుంది అనుకుంటాము. బట్ అంటే ఇట్లా కొన్ని కారణాలు చెప్తూ చాలా విషయాలు చేశారు. ఎలక్షన్ కమిషన్ పైన కూడా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా రివర్స్ గా రాహుల్ గాంధీ గారిని బెదిరించే ప్రయత్నం వాళ్ళు చేశారు. కాబట్టి దేశ ప్రజలంతా బీహార్ లో ఈ ప్రాబ్లం తోటి మరి మీరు గెలవగలుగుతారా, కష్టమవుద్దా ఏంటి మరి ఇప్పుడు ఈ ఆరోపణలు చేసిన నేపథ్యంలో? నేను ఒక్కటి చెప్తాను, ఇప్పుడు గెలుస్తామా ఓడుతామా సెకండరీ విషయం. బట్ గెలుపుకు కారం కావాల్సినటువంటి ఓటు, నా ఓట్ బ్యాంక్ ఎక్కడుందో నా ఓట్ బ్యాంక్ ను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత, నా ఓటర్స్ ని మీరు చెల్లాచెదురు చేసిన తర్వాత ఓటు విషయంలో వచ్చినటువంటి ఏమంటారు వాటి యొక్క విషయాలను మనం ఎలక్షన్ కమిషన్ ముందు, ఎలక్షన్ కమిషన్ అంటే న్యూట్రల్ అటానమస్ బాడీ అని చెప్తున్నాము. మరి అటానమస్ బాడీగా దాని పని తను చేస్తలేదన్నది కదా ఇప్పుడు మనం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వీటికి సంబంధించినటువంటి విషయాల వల్ల సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. వ్యవస్థను కాపాడాలి, ప్రభుత్వాలు ఏమున్నా సరే అవి లేకుండా ఈ రకమైనటువంటి లైన్ లో వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకోలేము. డెమోక్రటిక్ కంట్రీ పదే మాట్లాడుతుంది సార్. ఇప్పుడు మన పక్క ఏమంటారు
అమెరికాలో చూడండి సార్, రాత్రి నిన్న జరిగినటువంటి దాంట్లో ఒక గవర్నర్ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ ప్రచారం చేసినా కూడా, అంటే గవర్నర్ కాదు, వ్యతిరేకత న్యూయార్క్ ఎంత మేయర్. ఉన్నదో నాకు గవర్నర్ చెప్పడం కూడా కోసం. గెలిచారు కానీ న్యూయార్క్ మేయర్ ప్రధానంగా మందా Yes, sir. అని న్యూయార్క్ సంబంధించిన గవర్నర్ ని మేయర్ ఇండో మేయర్ అమెరికన్లో మేయర్ ఉన్నటువంటి మేయర్ వ్యక్తి. మేయర్ 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 అసలు సో అంటే జరిగేటువంటి దాంట్లో ఇట్లాంటివి మనము చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవడానికి ఉన్నది. అందుకే ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ కూడా నెహ్రూ చెప్పినటువంటి మాటల్ని తను కోట్ చేశాడు అక్కడ. సో అణచివేసినటువంటి వ్యవస్థలను, అణచివేసినటువంటి వ్యక్తుల నుంచి వచ్చినప్పుడు కొత్త శకం ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. అంటే ఇట్లాంటి వాటిని మనం కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇప్పటికే అధికారం కావాలని అనుకుంటే ఎప్పుడో అధికారం తీసుకునేవాడు ప్రధానమంత్రిగా, కానీ ఎప్పుడూ అధికార ఆకాంక్ష అనేది తనలో లేదు. ప్రజలు మన భారతదేశాన్ని కాపాడుకోవాలి, వ్యవస్థలను కాపాడుకోవాలనేటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నాం. అల్టిమేట్ గా బీహార్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి వ్యవహార శైలిని కూడా మీరు చూస్తున్నారు, ఎంత పచ్చి అబద్ధాల పైన. ఓకే, మళ్ళీ దానికి మళ్ళీ వద్దాం. ఓన్లీ రాహుల్ గాంధీ ఇష్యూ. డెఫినెట్లీ. సో అల్టిమేట్ గా కొద్ది మంది నిన్న కొన్ని చూశాను, రాహుల్ గాంధీ గారి గురించి చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళు పర్టికులర్ పని కట్టుకొని కొన్ని వాళ్ళకి సంబంధించిన ఛానల్ కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాయి. సో ఇవాళ ఉన్నటువంటి సైనిక వ్యవస్థలో కూడా కులాన్ని మాట్లాడతారంటే ఎస్, 10% ఉన్నటువంటి వాళ్ళు కీ రోల్ గా పనిచేస్తూ వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారని చెప్పినారు. అది తప్పెట్లా అవుతుంది అంటే రాహుల్ గాంధీ వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి మళ్ళీ అది పెద్ద ఇష్యూలేండి. అది ఆ ఇష్యూలోకి వద్దులేండి సైన్యం కూడా ఆ ఇష్యూలోకి వద్దులేండి. రైట్, కిషోర్ గారు చెప్పండి. ఒక్క నిమిషం ఆగండి, మరి మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. కిషోర్ గారు చెప్పండి, మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మొత్తం హోరాహోరీ ప్రచారానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి, అయినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు నిన్న వేసింది బాంబేనా కాదా, మరి ఈసీ అయితే ఖండించింది అనుకోండి, ఇదంతా కూడా మీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఆవిడ ట్రంప్తో పోల్చింది, ట్రంప్ను కూడా ఓడిచ్చాడు న్యూయార్క్ మేయర్ అని. సో మీకు కూడా దాని పరిస్థితి రావచ్చు అన్నది ఆవిడ అభిప్రాయం. కొమ్మనేని గారు, ముందుగా మీకు, అట్లాగే డాక్టర్ రాకేష్ గారికి, ఇందిరా శోభన్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు నిజంగానే ఏమైనా ఇష్యూ ఉంటే కోర్టుకు వెళ్ళాలి సార్. అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఒకవేళ అవకతవకలు జరిగి ఉంటే ఇప్పుడు కోర్టులకు వెళ్ళి పిటిషన్లు వేస్తే మొత్తం మీద ప్రభుత్వాలే మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణలో అయినా, కర్ణాటకలో అయినా, లేకపోతే మేము గెలిచిన హర్యానా, మహారాష్ట్రలో అయినా ఎక్కడైనా కానీ అవకతవకలు జరిగితే అసలు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫైల్ చేయడానికి రెడీగా లేరు, కేసు ఫైల్ చేయడానికి రెడీగా లేరు సాక్ష్యాలతో సహా, లేకపోతే కోర్టుకు వెళ్ళడానికి రెడీగా లేరు. ఏమైనా టీవీ ఛానళ్ళ ముందు ఇష్టం వచ్చిన మాటలు, బాంబులు అంటున్నారు కదా మీరు, అవి దేంతో వేస్తున్నారు కానీ, బట్ దుర్గంధం అయితే వస్తుందండి మొత్తం మీద మన భారత ప్రజాస్వామ్యంలో. ప్రపంచ దేశాల్లో మన ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్స్ మీద, మన వ్యవస్థల మీద నమ్మకం తగ్గించి ఇక్కడేదో అవుతోంది, మీరు వచ్చి ఇక్కడ మొత్తం కంట్రోల్లోకి తీసుకోవాలి అన్నట్లుగా మీరు చెయ్యి పెట్టాలి భారతదేశంలో, ఇక్కడ రాజకీయాల్లో అన్న టైప్లో ఇంటర్వ్యూన్ అవ్వాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంతకుముందు విదేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం చూస్తున్నాం. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు బీహార్ ముందు అంటే ఈ పాయింట్ చెప్పారు కాబట్టి ఒక విషయం చెప్పాలి. మోడీ గారు కొత్తగా ప్రధాని అయిన తర్వాత విదేశాలకు వెళ్ళి కాంగ్రెస్ని తిట్టొచ్చారు కదా, అప్పుడు కూడా అట్లాంటి విమర్శ వచ్చింది. అదే సరే, కాంగ్రెస్ ని తిట్టొచ్చాడు, దేశాన్ని అయితే తిట్టి రాలేదు కదండి. ఓహో, రాహుల్ గాంధీ గారు దేశాన్ని తిట్టాడా? మరి మోడీ గారి మీద మీకు వ్యతిరేకత ఉంటే, బీజేపీ మీద వ్యతిరేకత ఉంటే దానికి మీరు క్రిటిసైజ్ చేస్తామని అంటే మేము ఎప్పుడు తప్పుపట్టలేదు. ఎందుకంటే ఆ విమర్శను మేము తీసుకోగలము, దానికి కౌంటర్ విమర్శ కూడా చేయగలము. కానీ దేశాన్ని కూడా మీరు విమర్శ చేసి దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే అదొక్కదానికి మేము ఆపేక్షిస్తున్నాం. అయితే ఇంకొకటి, రెండోది, ఇప్పుడు బీహార్ రిజల్ట్స్ ఇక 14వ తారీఖు ఏమనుకుంటానండి, ఇక వచ్చేస్తున్నాయి కదా, ఇంకో వారం రోజులు లేవు. మరి రాహుల్ గాంధీ గారికి ఎన్ని సీట్లు వస్తాయో మనందరికీ అంచనా ఉంది. కాంగ్రెస్కి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అంతకుముందు ఎన్ని వచ్చాయి, ఈసారి ఎన్ని రాబోతున్నాయి, అసలు ఎన్ని దశాబ్దాలైంది వాళ్ళకి ఏదైనా సీట్లు వచ్చి అక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ ప్రాంతాల్లో అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ రోజు కాదు, గత ఇందిరా గారు చెప్పారు, ఈ రోజే చెప్పట్లేదు, గత కొద్ది సంవత్సరాలుగా చెప్తున్నారు. అవునండి, గత 12 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలోకి కాంగ్రెస్ వచ్చిందో అప్పటి నుంచి ఓడిపోతూ వస్తుందో, ఇటు కేంద్రంలోనూ అక్కడ రాష్ట్రాల్లోనూ కూడా ఓడిపోతూ వస్తుందో, ఇట్లాంటివే వెతుకుతున్నారు. ముందు ఈవీఎంలు అన్నారు,
ఈవీఎంలు అన్నారు, ఎవరు నమ్మలేదు జనాలు. సరే దాని మీద పెద్దగా మరి కోర్టులకు వెళ్ళారు, ఇదన్నారు అదన్నారు, ఛాలెంజ్లు విసిరారు. ఈవెన్ మన ఎలక్షన్ కమిషన్ కూడా ఓపెన్ ఛాలెంజ్లు విసిరింది, మీరు ఎట్లా హ్యాక్ చేస్తారో చూపించండి అని చెప్పి. మొత్తం మీద ఏమీ చేయలేక జనాలు కూడా నమ్మట్లేదని తెలిసి ఇప్పుడు ఓట్ చోరీ అని చెప్పి ఫేక్ యూజర్ ఐడీస్ ఇవి అని చెప్పి మొదలు పెట్టారు. దానికి మొదటిసారి జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ మొత్తము పాయింట్ బై పాయింట్ ఇచ్చింది, ఈసారి కూడా ఖండించింది. అంటే పూర్తి స్థాయిలో ఖండనైతే ఇవ్వట్లేదులేండి. ఏ మాట కాబట్టి చెప్పాలి, స్పెసిఫిక్ అలిగేషన్ చూసినప్పుడు మాత్రం అవాయిడ్ చేస్తూ జనరల్గా తోసేస్తున్నారు తప్ప స్పెసిఫిక్గా చెప్పుకుంటే బాగుండేది. సార్ ఒకటి మీరు కూడా స్పెసిఫిక్ గా ఫైల్ చేయమనండి, ఉట్టిగా ఏదో ఒకటి. అది కాదు, మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. ఆంధ్ర ఎక్స్పీరియన్స్ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ టీం వెళ్ళి ఎట్లెట్లా జరిగిందో ఆధార సహితంగా ఇచ్చి వచ్చారు. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కేయమంటే లెక్కేయలేదు. సో న్యాచురల్లీ ఇట్లా డౌట్స్కి ఆస్కారం అయితే వస్తుంది, నిజంగా జరిగిందా లేదా అనేది మనం చూసినట్టు కాదు. కానీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్లో ఆ రకమైనటువంటి అనుమానాలు రావడానికి ఎందుకు ఆస్కారం ఇస్తున్నారని తెలియదు. ఎలక్షన్ కమిషన్ అన్నారు, మీరు ఆ కేసు పెట్టడం వల్ల మీ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగ్ అయింది కదా, అంటే మీదని కాదు, ఏపీలో జరిగిన పరిణామాలు ఎవరైతే అక్యూజ్ చేస్తున్నారో వారి ఆర్గ్యుమెంట్ ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది. దాని తర్వాత మిగిలినవన్నీ ప్రజలు కూడా నిర్ణయించుకోవడానికి బాగుంటది. నేను అదే అంటున్నాను, రాహుల్ గాంధీ గారి వారి పేరు మీద ఫేర్గా మాట్లాడారు. మీ వరకు మీరు ఫేర్గానే మాట్లాడారు, ఏమాట రైట్. ఓకే, మీరు కూడా వాళ్ళిద్దరు పంచాయతీలో మీరు కూడా జోక్యం చేసుకుంటారా రాహుల్ గాంధీ ఇష్యూలో? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ కొమ్మినేని శ్రీనివాస్ గారు, మీకు అదేవిధంగా పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి, ఇందిరా శోభన్ గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు. సార్ ఆల్రెడీ ఇక్కడ మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ పాల్పడుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ కూడా చేశాం. జూబ్లీహిల్స్ లో ఒకటే ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పేసి ఓట్ చోరీకి కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుందని ఆధారాలతో, రాహుల్ గాంధీ లేక పీపీటీ పెట్టి సపరేట్ ఊకోలే, మేము ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేశాం. నేను బీజేపీని డిమాండ్ చేస్తున్నా, సరే బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ఏం చేస్తున్నారంటే ఎలక్షన్ కమిషన్ వెంటనే దాని మీద చర్యలు చేపట్టాలి. అక్కడ ఓట్ చోరీ ఏ విధంగా పాల్పడరో వాటికి డీటెయిల్స్ కూడా మొత్తం కూడా మేము ఎవిడెన్స్ తోటి సబ్మిట్ చేసినాం. మరేం చర్య తీసుకోవాలి? ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పటికీ మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఓట్ చోరీకి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పాల్పడుతుంది అనేది. కాబట్టి వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, రాహుల్ గాంధీ దేశంలో ఒకటి మాట్లాడతాడు, దేశం బయట ఒకటి మాట్లాడతాడు, రాష్ట్రానికి వచ్చి ఇంకోటి మాట్లాడతాడు. ఏది రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పాంచినాయని చెప్పేసి ఎవరైనా పార్టీ ఫిరాయింపులకు గురైతే వెంటనే నేను సస్పెండ్ చేస్తా, అసలు పార్టీ ఫిరాయింపులు మారినోడు తెల్లారే సస్పెండ్ కావాలంటాడు. పోచారం శ్రీనివాసరెడ్డిని పిలుచుకొని కండు వేస్తాడు. నేనేమంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తా అంటాడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం తుంగలో దొక్కుతుంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేనేమంటానంటే రాహుల్ గాంధీ మల్టీ డిజార్డర్ క్యారెక్టర్ ఏదో వచ్చేసినట్టుంది సార్. మల్టీ డిజార్డర్ క్యారెక్టర్ అంతే మరి, అది ఏదో బురద సార్. నేనేమంటానంటే అది ఇప్పుడు బీజేపీ సరే, నేనేమంటానంటే నీ రాష్ట్రంలో దేశం మొత్తంలో 3 రాష్ట్రాలలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, నీ రాష్ట్రంలో జరుగుతున్నదని కూడా నువ్వు ప్రశ్నించాలి కదా. సరే నువ్వు బీజేపీని ఎందుకు ప్రశ్నించాలి అని అన్నప్పుడు బీజేపీని కూడా ప్రశ్నిస్తున్నాను. అందుకే కదా నేను అన్నది, ఏదైతే కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి, మేము ఓట్ చోరీకి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. కాబట్టి దేశం మొత్తంలో 2 పార్టీలు అనుకునే చేస్తున్నాయని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. రైట్. ఇక జూబ్లీహిల్స్ ఓపెనింగ్ సంబంధించి ప్లీజ్. సో ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు ఆరోపించే ఆరోపణలో పసలేదు, మాట్లాడాల్సింది బీజేపీ పైన, అది వదిలేసి మేము ఎత్తి చూపుతున్నాం. నేను ఎవరిని మాట్లాడానో నువ్వు చెప్పేది వచ్చింది కాబట్టి పిచ్చి పిచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. దేశంలో సివిక్ సైన్స్ వచ్చింది సార్, ఎంతో మంది సెలబ్రిటీలు దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మరి కాంగ్రెస్ హయాంలో జరగలేదు, ఇవాళ అది ఎందుకు జరుగుతుందో చెప్పమనండి వాళ్ళని దమ్ముంటే. కాబట్టి ఇలాంటి చదువుకున్నటువంటి వ్యక్తులుగా మనము ఒక అంశం వచ్చినప్పుడు దాని ఒక దేశం దృష్ట్యా ఎలా ఉండాలని ఆలోచించాల్సినటువంటి అవసరం మరి అందరం చదువుకున్న మనం అక్క దేశానికి రాష్ట్రానికి చదువులేనే ఉన్నారు. మరి అట్లాంటి ఏం చేద్దాం మరి? మనం అందరం చదువుకున్న కూర్చున్నాం ఇక్కడ, దేశానికి రాష్ట్రానికి చదువులేని వాళ్ళు ఉన్నారు, ఎవరు సర్టిఫికేట్ చూపిస్తలేరు. మరి నేనేమంటున్నాను, ఇక్కడ కంప్లైంట్ చేసిన నువ్వేం చర్యలు చేయబడతావు చెప్పు. చర్యలేం చేయబడతావు చెప్పు, అది చెప్పకుండా ఏదో మాట్లాడి ఒక్క పాయింట్ నేను ఒక విషయం చెప్తాను. ఇందిరగా రాగండి. ఒకటే పాయింట్ చెప్తాను. మనకు తెలుగు వారికి తెలిసిన
అమెరికాకి వెళ్ళారు, వేరే దగ్గర స్థిరపడిపోయారు, ఆ దేశ పౌరసత్వాలు తీసుకున్నారు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. మనకు తెలుగు వారికి తెలిసిన ఒక పెద్ద ఫిగర్ ఎవరు అని అంటే ఇక ప్రపంచం మొత్తము తెలిసిన వ్యక్తి ఎవరు అంటే సత్యానాదెల్ల గారు. కొంచెం ఇందిరాకని ఒకటే అడుగుతున్నాను, వారు ఎప్పుడు వెళ్ళారో కాస్త కనుక్కోమని చెప్పండి. ఎవరు? ఏ హయాంలో వెళ్ళారు? బీజేపీ హయాంలో వెళ్ళారా? సత్యనాదెల్ల అండి, మన మైక్రోసాఫ్ట్ చైర్మన్, మైక్రోసాఫ్ట్ చైర్మన్ అండి, మైక్రోసాఫ్ట్ సిఇఓ అండి, మైక్రోసాఫ్ట్ సిఇఓ. ఏ సంవత్సరంలో వెళ్ళారు దేశం వదిలిపెట్టి? అసలు ఎక్కడ ఏమి మీరేమో ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, మా చంద్రబాబు గారు డెవలప్ కాదు, ప్రపంచంలోకి తెలుగు వాళ్ళందరినీ పంపించింది మీ అలయన్స్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే. అది మర్చిపోతున్నాం. తుఫాన్ ఆపుదామని ట్రై చేస్తే ఆగలేదు. ఒకవేళ ఎల్లప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నామా, తెలుగు వారము నెగిటివ్ గా తీసుకుంటున్నామా అనేది ముందు నిర్ణయించుకోవాలి అంటున్నా. అట్లా కాదు, కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా గారు, లలిత్ మోడీ వీళ్ళంతా చాలా కథ ఉందండి. ఇప్పుడు ఆ ఇష్యూలోకి వెళ్తే కష్టమైపోతుంది కిషోర్ గారు. రైట్. అయితే ఒక ఇంట్రెస్టింగ్ వార్త నిన్న, నమస్తే ఒక్క నిమిషం, మన ఇందిర గారు సమాధానం చెప్పాలి దీనికి. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాల్లో రాహుల్ గాంధీని తిప్పిన ఆటో వాళ్ళ 2 ఏళ్లలో దివాలా తీశారట. మస్రత్ అలీని నిండా ముంచిన బస్పాసుర హస్తం అంటూ వీళ్ళు ఒక కథనాన్ని ఇచ్చారు. నాడు 2 ఆటోల ఓనర్, నేడు అద్దె ఆటో డ్రైవర్ అయ్యారని నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ఇచ్చింది. రాహుల్ గాంధీ గారు ఎక్కిన ఆటోనన్నా మీరు ఆదుకుని ఉండాల్సింది కదా ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత. సార్ ఒక మాట చెప్తాను, ఒక వ్యవస్థలో ఒక పాలసీ మేకింగ్ లో జరిగినప్పుడు దానికి ఆ వ్యక్తి కూర్చున్నాడు కాబట్టి అది మొత్తం నష్టపోయిందని మాట్లాడితే ఎట్లా సార్? ఇంత అబద్ధాలు ప్రచారం చేశారు నమస్తే తెలంగాణ గురించి, మనం కోట్ చేసి మాట్లాడితే ఎట్లా సార్? కొన్ని సాక్ష్యం తీసుకొని కోట్ చేసి మాట్లాడని సంతోషపడతాం. కాదు, ఇది అబద్ధం అయితే ఇది ఖండన ఇచ్చారా? కాదు, గవర్నమెంట్ ఖండన ఇచ్చిందా? నాకు తెలీదు, నేను అనుకోకుండా చూస్తా ఉంటే ఇది ఆసక్తికరం అనిపించింది తప్ప నాకు కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేకపోతే ఇటువంటి వాళ్ళని కాదు ఏమండి, ఇది అబద్ధం రాశారా నిజం రాశారా మీరు? వాళ్ళని అడగండి సార్. ఆటో డ్రైవర్ ఉన్నాడు కదా, ఆటో డ్రైవర్ అయితే ఎక్కడికి పారిపోలే కదా సార్. ఆటో డ్రైవర్ ఎట్లున్నాడో తెలుసా కదా సార్. మేము కూడా అడిగినాం ఆటో డ్రైవర్ను, అందరూ అడిగారు, మేము అడగడం కదా. వాళ్ళ దగ్గర వాళ్ళ కన్సల్ట్ రాహుల్ గాంధీ నింపిన ఆటో డ్రైవర్ కూడా వాళ్ళకి కలిసి అంటే వాళ్ళు ఎంత అధికారంలో ఉన్నారో అర్థం చేసుకోండి సార్. కానీ రిక్వెస్ట్, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ అడుగుతారు. నా సోదరుని నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అతని కాంటాక్ట్ నెంబర్స్ డీటెయిల్స్ మాకు సెండ్ చేయమని చెప్పండి. ప్రభుత్వం కాదా అంటే వాళ్ళ కాంటాక్ట్ లో కూడా తీసిపడేసి రక్క ఇంత దారుణం ఉంటుంది అక్క, డిలీట్ చేసేసి. సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దగ్గరలో ఉంది కాబట్టి అది లేదు అని చెప్పడం కోసం, బురద జరగడం కోసమే అనిపించింది అబద్ధాలే మాట్లాడుతుంది ఆ కరపత్రిక. అందుకని అసలు ఈ రాష్ట్రంలో ఆ పత్రికను బ్యాన్ చేయాలని కోరుతున్నా నేను. కాదు నేనేమి ఈ పత్రిక మద్దతుగానో లేకపోతే బీఆర్ఎస్ కి మద్దతుగానో లేదా కాంగ్రెస్ వ్యతిరేకంగా నేను మాట్లాడలే. కానీ ఈ వార్త నాకు ఆసక్తి కలిగించింది. కాదు నాకు ఈ వార్త ఆసక్తి కలిగించి నిజంగానే ఫ్రీ బస్ వల్ల కొన్ని చోట్ల ఏం జరుగుతుందో మాకు తెలుసు. వాళ్ళ పత్రిక చూపిస్తా దిగజారి ఏం చూపించిందో. రిజర్వేషన్లు ఎత్తేస్తారు. ఎవరు ఎత్తేస్తారు రిజర్వేషన్లు రాష్ట్రంలో? పత్రిక చూపిస్తున్న పాటు నీ పత్రిక చూపిస్తున్న రిజర్వేషన్లు ఎత్తేస్తాయని ముఖ్యమంత్రి మాట్లాడుతుండు. అది కాంగ్రెస్ పత్రిక, కరపత్రిక వాళ్ళదే కదా సార్. అక్కడ తెలుగుదేశం కు కాంగ్రెస్ కు రెండింటికి ఒకటే ఏజెంట్ సార్, ఇదే పత్రిక. రిజర్వేషన్లు ఎత్తేస్తాను ఎవరు ప్రకటించారు? మేము ప్రభుత్వంలో రిజర్వేషన్లు. నిన్న జరిగినటువంటి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందాక ట్రంప్ ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అక్కడ కూడా ఫ్రీ బస్ అనేది వాళ్ళ ఎన్నికల ప్రచారం సార్. ఎన్నికల ప్రచారం భారతదేశంలో తెలంగాణలో వచ్చినటువంటి ఫ్రీ బస్ అనేది అమెరికాలో కూడా తీసుకున్నటువంటి నినాదం. అది తెలుసుకోమని చెప్పండి వాళ్ళకి. ఎక్కడ చేసినా అక్కడ ఆటోలు, అమెరికాలో కూడా ఆటోలు ఉంటాయా? ఆటోలు పెడతారు సార్, కొన్ని రోజులు నేనేమంటున్నాంటే సార్ ఫ్రీ బస్ పథకం వీళ్ళైనట్టు చెప్పుకుంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్ గారు తీసుకొచ్చారు. రైట్ ఓకే. కిషోర్ గారు సంక్షిప్తంగా, మళ్ళీ మీరు కూడా నాకు అవకాశం లేదు అనుకుంటుండటం కోసం సంక్షిప్తంగా, నిజంగానే రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో దివాళా తీసింది వాస్తవం కాదని ఆవిడ అంటున్నారు, వాస్తవం ఈయన అంటున్నారు. మీరు ఎటువైపు? ఏం లేదండి, రెండే ఇవి ఉన్నాయి. ఒకవేళ వాస్తవం అయితే వాళ్ళు అడ్రస్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేసి, వాస్తవం కాకపోతే పరువు నష్టం దావా వేయాలి. బస్ దట్స్ ఇట్. ఓకే, ఈ రెండు పాయింట్లు చెప్పారు. సో కరెక్ట్ చెప్పారు, బాగా చెప్పారు. వారే చూసుకోవాలి. రాహుల్ గాంధీ ఎక్కితే కాంగ్రెస్ దివాళ తీసింది, ఆటో దివాళ చేయడం సార్. రైట్. ఇక ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ రక్ష,
అంటూ బీజేపీ బీఆర్ఎస్ విలీనం ఖాయం. కవిత చెబుతున్నది కూడా అదే. అజారుద్దీన్కు పదవిస్తే కిషన్ రెడ్డికి బాధ ఎందుకు? ఈ ఎన్నిక కేసీఆర్ మోడీ టీంకు, రేవంత్ రాహుల్ టీంకు మధ్య పోటీ అని రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా అన్నారు. అలా మరోవైపు ఏమో వికాసమా విధ్వంసమా అని కేటీఆర్ గారు ప్రశ్నించారు. బీజేపీ వారేమో కిషన్ రెడ్డి గారేమో మొత్తం ఇదంతా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేని అంటున్నారు. సో వీటి మీద మనం చర్చలోకి వెళ్ళాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అయితే చాలా ధూమ్ధామ్గా సాగుతోంది. రాకేష్ గారు చెప్పండి, ఏంటి మీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని సీఎం గారు అంటున్నారు. నిజంగా ఆ పని జరగబోతోందా ఏం కదా? ముస్లింలకు మేమే రక్ష అని కూడా ఆయన అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఇందాక ఆయన వీడియో కూడా విన్నారు కదా. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలకి మీరేం సమాధానం ఇస్తారు? అలాగే మన బీజేపీ వారు కూడా మీ రెండింటిని కలిపి ఆయన విమర్శించారు. వీటికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఓవరాల్గా ఈ సర్వేలు వీటిల్లో వాళ్ళకు 1-2 చోట్ల అనుకూలంగా వచ్చింది, మీకు కొన్ని చోట్ల అనుకూలంగా వచ్చింది. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం? సో మొత్తం ఈ 4 పాయింట్ల మీద మీకు 3-4 నిమిషాలు మాట్లాడండి, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా అట్లాగే మాట్లాడతారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే బీజేపీ కావచ్చు, బీజేపీ కిషన్ రెడ్డి గారు రెండోసారి అక్కడ నుంచి వెళ్ళి ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలి? నేను ఈ 7 ఏళ్ల కాలంలో నేను ఇన్ని నిధులు తీసుకొచ్చాను, ఇంత అభివృద్ధి చేశాను, జూబ్లీహిల్స్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, వీటన్నిటికీ నేను నిధులు తీసుకొచ్చాను, కేటాయింపులు జరిగినాయి, కాబట్టి బీజేపీని ఆశీర్వదించండి, బీజేపీని గెలిపియాలని ఆయన చెప్పాలి. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తంలో ఇంత ప్రగతి సాధించాను నేను, కాబట్టి ఈ ప్రగతితోటి నాకు ఓట్లు వేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. లేకపోతే నేను ప్రకటించిన పథకాలు, కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తెస్తే నేను తులం బంగారం ఇస్తాను, తులం బంగారం ఇచ్చిన. కేసీఆర్ గారు 2,000 రూపాయలు పెన్షన్ చేస్తే నేను 4,000 చేసిన. లేకపోతే ప్రతి మహిళకు 2,500 ఇస్తాను, అవి ఇచ్చిన అని చెప్పేసి ఆయన ఇచ్చిన పథకం ఏదో ఒకటి చెప్పాలి. సరే, ఫ్రీ బస్ ఏదో చెప్పుకుంటే ఫ్రీ బస్ ఇచ్చినాం, భార్యకు ఫ్రీగా ఇచ్చినాం, భర్తకు డబ్బులు చేసినాం, అది కూడా చెప్పాలి వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటే వాళ్ళు ఓట్లు అడగవచ్చు. అంతే కదా సార్, మరి డబల్ అయింది కదా సార్ టికెట్. కాబట్టి అది చెప్పుకొని టికెట్ వాళ్ళు ఓటు అడగాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా రాజకీయం చేయాలని చెప్పేసి ఒక కుట్ర జరుగుతుంది. నేనేమంటున్నా అంటే, అసలు ముస్లిం అంటోళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటేనే దేశంలో ఉండాలి, లేకపోతే దేశంలో ఉండొద్దు అని చెప్పేసి మీకు మేముంటేనే దిక్కు, లేకపోతే లేదని చెప్పేసి ప్రకటించే స్థాయికి వచ్చేసింది ముఖ్యమంత్రి గారు. అంటే ముస్లింలను బెదిరిస్తుండు. కాంగ్రెస్ పార్టీ మీరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీరు ఏదో ఖతమవుతారు అన్నట్టు ముస్లింలందరినీ హెచ్చరికలు జారీ చేస్తుండ్రు. అదొక అంశం అయితే, అంటే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారంలో ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఓట్లు వాళ్ళని అభ్యర్థించట్లేదు. పథకాలు రద్దు చేస్తా, మీకు సన్న బియ్యం రద్దు చేస్తా, మీ ఉచిత బస్సు రద్దు చేస్తా, హెచ్చరికలే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో దిక్కు అదే టైంలో ఏం చేశాడు, 2 ఏళ్ల నుంచి వెళ్ళి ముస్లింలను పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి, తన క్యాబినెట్లో ఒక ముస్లిం మంత్రి కూడా లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు వెంటనే జూబ్లీహిల్స్ ఎలక్షన్ రాగానే ఆ ఓట్ల గురించి అని చెప్పేసి ఒక దిక్కు హెచ్చరికలు ఇస్తుండు, ఒక దిక్కు కాలబేరం చేస్తుండు. ఏం చేసిండు, వెంటనే తీసుకొచ్చేసి నేను మంత్రి హజరుద్దీన్ గారిని మంత్రివర్గంలో చేర్చుకున్నాను. పోనీ హజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, ఎమ్మెల్యే అయ్యిండు అంటే అది కూడా కాదు. మళ్ళీ హజరుద్దీన్ గారు మంత్రి ఏడ తిరగాలి, గదే జూబ్లీహిల్స్లో తిరగాలి. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కూడా ఆలోచిస్తారు, మామూలు మంత్రి చేసి నన్ను ఎమ్మెల్యే చేయమంటున్నావు, మళ్ళీ ఆయన ఏడ తిరగాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కాంట్రవర్సీ సిచ్యువేషన్ అంతా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గతంలో నువ్వు హజరుద్దీన్ అక్కడ నుంచి కాంటాక్ట్ చేసింది కదా, మరి హజరుద్దీన్కి ఎందుకు టికెట్ ఇవ్వాలి? హజరుద్దీన్ కూడా టికెట్ ఇవ్వాలి కదా నువ్వు. టికెట్ ఇవ్వకుండా ఎంఐఎం నుంచి కాంటాక్ట్ చేసిన అభ్యర్థిని తీసుకొచ్చుకొని నీ అభ్యర్థికి ఎట్లా ప్రకటించుకున్నావు? కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా అక్కడ ఎవరికి అనుకూలంగా ఉన్నాయి. సార్, నేను ఒకటే చెప్తున్నా, సర్వేలు అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి కదా. సర్వేలు కాదు సార్, ఇప్పుడు ఎక్కడైనా ఫోన్ లైన్లో బోరబండ నుంచో రహమత్ నగర్ నుంచో మీరు ఎక్కడి నుంచి కలపండి. ఎందుకు అంటున్నా అంటే, సర్వేలతో పాటుగా మేము ఒకటి చెప్తున్నాం సార్. ముఖ్యమంత్రి గారు ఫేక్ సర్వేలు అని కూడా అన్నారు సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఫేక్ సర్వేలైనా ఏ సర్వేలైనా కానీ రిజల్ట్ వచ్చిన రోజు తెలిసిపోతుంది. కానీ నేను ఏమంటున్నా అంటే, ఈరోజు హైదరాబాద్లో నేను చెప్పేది ఆ బోరబండ, రహమత్ నగరు, లేకపోతే ఆ ఏరియా మొత్తం ఏదైతే ఉంటుందో, ఈసఫ్గూడలో మొత్తం కూడా సినీ కార్మికులు ఉంటారు సార్. ఆ బోరమండ, రహమత్ నగర్, ఎర్రగడ్డ ఆ ప్రాంతంలో మొత్తం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటోళ్ళు, ప్లంబర్సు, కార్పెంటర్సు, పెయింటర్సు, అదేవిధంగా సోఫా మేకర్స్, ఇంటీరియర్ చేసే వాళ్ళందరూ ఉంటారు సార్. వాళ్ళందరికీ ఏమైంది, ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోయింది, వాళ్ళకు వృత్తి లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వృత్తి కోల్పోయారు. ఆటో డ్రైవర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సినీ కార్మికులు కూడా వృత్తి ఎట్లా కోల్పోయారంటే, రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు చిన్న చిన్న సినిమాలు చాలా నిర్మాణాలు జరిగేటి సార్. ఆ నిర్మాణాలతోటి వాళ్ళకు ఎంతో జీవనోపాధి దొరికేది.
ఈరోజు రియల్ ఎస్టేట్ పోవడంతో సినిమా ఇండస్ట్రీ కూడా కుదేలైపోయింది సార్. సినిమా ఇండస్ట్రీలో మీరు చూడండి చిన్న సినిమాలు బంద్ అయిపోయినాయి, ఓన్లీ పెద్ద పెద్ద సినిమాలే వస్తున్నాయి. ఆ సినిమాలు కూడా 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు వస్తే ఒక టెక్నీషియన్గా 2-3 సంవత్సరాలు ఎన్ని రోజులు పనిచేస్తారు అది సార్? వేరే ఇవన్నీ అంశాలు Right. కాబట్టి. Okay. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత జూబ్లీ సెలక్షన్ అనేది ప్రజలు స్పష్టమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ముస్లిం ఓటర్లను భయపెట్టియడం ద్వారా, బెదిరించడం ద్వారా ఏ విధంగా ఓట్లు పట్టుకోవాలనుకుంటారు. అందుకే నిన్న టోపీ Okay. పెట్టుకొని పవన్ గారు ప్రచారంలో హైదరాబాద్ పాల్గొన్నారు. నుంచి. పవన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్ అది జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది ఒక ఉప ఎన్నిక సార్, అది సార్వత్రిక ఎన్నికలు కాదు. అవును. ఇంకొకటి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మనము ఆ ఏరియాకి ఏం చేస్తాము, ఇప్పుడు ఇట్లా ఉంది, ఈ లొకేషన్ ఇట్లుంది కాబట్టి దీన్ని ఈ విధంగా నేను ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేస్తా అని చెప్పాలి. కానీ కాళేశ్వరం పట్టుకొస్తాడేం సార్ దాంట్లోకి మధ్యలోకి? అంటే ఆయన ఇష్యూస్ రేజ్ చేశారు, బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తామన్నారు, ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. తప్పే ఉందా? కరెక్టే. అయితే ఇప్పుడు కాళేశ్వరం గురించి మనం తర్వాత ఎంక్వైరీలు వేసిర్రు, అది వేసిర్రు, అది నడుస్తుంది సార్, నడవని. కానీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేద్దాము. కానీ నువ్వు లోకల్ గా మాకేం చేస్తావు చెప్పరా, ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఓకే రైట్. అదొకటి బీజేపీ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఇన్ని ఏళ్ల నుంచి మా లోకల్లో ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఎమ్మెల్యేగా గెలిచిండు, అన్ని గెలిచిండు. కానీ అదే ఇంకా మళ్ళా కులం గురించి ఏంటి సార్, హిందూ ముస్లిం ఏంటి సార్? మళ్ళీ వద్దు సార్, మనం కలిసిమెలిసి ఉన్నాం, కలిసి మంచిగా, ఎందుకు ఇవన్నీ లొల్లులు? ఓకే. నక్రేకల్ నుంచి రామస్వామి గారు సంక్షిప్తంగా. నమస్కారం, మాట్లాడండి. నమస్తే. ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో సారు రేవంత్ రెడ్డి గారు ఓట్లు వేసి నేను అభివృద్ధి చేస్తానని కానీ, సంక్షేమ పథకాలు తీసేస్తా, బియ్యం రద్దు చేస్తానని, ఇది దుర్మార్గమైన పని సార్, ఇది మంచి పద్ధతి కాదు సార్. ఇది అది ఒక చిన్న ఉప ఎన్నిక. ఆ ఎన్నికల్లో నేను ఏం చేస్తా, ఏం సంగతి అనేది జనానికి ఇష్యూస్ వస్తుంటేలేండి, దానికి ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ బట్ మీరు అన్నట్టుగా అక్కడ లోకల్గా ఏం చేస్తామని కూడా చెప్పారు, అది కూడా చెప్పారు. కాకపోతే అది తక్కువ ఫోకస్ వెళ్తూ ఉంది. జూబ్లీహిల్స్కి వస్తే మేము ఇంత అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ మీరు అన్నట్టు మిగతా అంశాలకి ఎక్కువ ఫోకస్ అవుతుంది. అది వాళ్ళు తెలుసుకోవాలి. కిషోర్ గారు చెప్పండి, ఏంటి మీకు అసలు డిపాజిట్ రాదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు మ్యూట్లో ఉన్నారు, దయచేసి మ్యూట్లో. వారు ఏమైనా చెప్తారు ఎన్నికలప్పుడు. ఇప్పుడు అంత డిపాజిట్ రాని పార్టీ గురించి నిజంగానే అంత పరుష పదజాలం ఒక క్యాండిడేట్ గురించి గాడిద అని చెప్పి అనవలసిన అవసరం ఏముందండి? ఏం భాష మాట్లాడుతున్నారో అర్థం కాదు. వారు ఏ గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారో ముఖ్యమంత్రి గారు నాకు అర్థం కాదు. యువతలేమో మొగాళ్ళు అయితే ఇది చేసుకోవాలి. ఇందిరా శోభన్ గారు ఉన్నారు అంటే స్త్రీల వల్ల కాదా అండి? మొగాళ్ళు అయితేనే ఏమన్నా సాధించగలుగుతారు. కేటీఆర్ గారి భాష అది. ఇగో ఇట్లా ఉంటాయి వీరిద్దరు భాషలు. సో వాటికి మనల్ని రెస్పాండ్ అవ్వమని, మనం రెస్పాండ్ అవ్వడం అనేది అది మన గౌరవాన్ని తగ్గిస్తుంది. కానీ అసలు సంబంధం లేని విషయాలు వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సార్. ఇద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాటి అన్నిటికీ మనం రెస్పాండ్ అవ్వడానికి కాదు. సో కాకపోతే ఒక్క విషయం మాత్రము వాస్తవం. ఇప్పుడు మీరు చూడండి, అసలు జూబ్లీ హిల్స్లో ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి, అసలు ఎన్నికలు వస్తున్నాయన్నప్పటి నుంచి కూడా మీరు అంతా ముస్లిం అని ఇప్పుడు నేను అనలేదు సార్. ఇప్పటివరకు మాట్లాడిన రాకేష్ గారే కానీ, అంతకుముందు ఇంకెవరైనా కానీ, అసలు మామూలుగా మాట్లాడుతున్న వారే కానీ, మీకు ఒక మంత్రిని తీసుకొచ్చారు అజరుద్దీన్ గారిని. అంతకుముందు వారికి టికెట్ ఉండింది, కాదన్నారు, వారికి టికెట్ కాదన్నారు. కాకపోతే డైరెక్ట్గా మంత్రిని చేశారు. అది ఎప్పుడు క్యాంపెయిన్స్ మధ్యలో. అట్లాగే నవీన్ యాదవ్ ఉన్నారు, వారెవరు ఎంఐఎం క్యాండిడేట్. ఎంఐఎం పేరే మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అండి. ముస్లిం అనేది అందులోనే పేర్లోనే ఉంది. ఇప్పుడు పేరు ఎత్తితేనే వీడు కమ్యూనల్ అయితే మరి వారు కమ్యూనల్ అవ్వాలి. వారి క్యాండిడేట్ని తెచ్చుకుని వీరు పెట్టుకున్నారు, వారు పూర్తి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఏ విషయం జరుగుతున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూడండి, నిన్న వచ్చి ఏమంటారు, అసలు కాంగ్రెస్ లేకపోతే ముస్లింలే లేరు అనేది. ఈరోజు మన దేశంలో అందరికీ తెలుసండి, ఈరోజున్న పరిస్థితులు, విషయాలు, కాంగ్రెస్ ఎక్కడెక్కడ అధికారంలో ఉంది, ఎక్కడ లేదు, వాళ్ళు ఎలక్షన్లో ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయని చూస్తే ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ లేదు అన్నట్టుంది కదా సార్. వీళ్ళు వాయనాడు వెళ్ళేది ఎందుకు సార్? కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు లేరు కాదు సార్. ఇది ఉన్న వాస్తవం. ఈ దేశంలో ముస్లింలు లేకపోతే కాంగ్రెస్ లేదు. అందుకనే ఆ ఒక్క డెమోగ్రఫిక్ గురించే, ఆ ఒక్క ఓట్ బ్యాంక్ గురించే వీరి ప్రయాస అంతా కూడా. మరి ఏమి బీఆర్ఎస్ వారు ఏమైనా తక్కువ చేశారా అంటే లేదు. ఇప్పుడు మన మెట్రోని ఆపారు ఓల్డ్ సిటీలో, ఎవరి కోసం ఆపారు? కేవలం ఎంఐఎం కోసమే. వీరు హైడ్రా రాష్ట్రం, ఇది సిటీ మొత్తం తిరుగుతుంది, కానీ ఓల్డ్ సిటీకి పోమంటే, సలకం చెరుకు పోమంటే మాత్రం భయపడుతుంది. ఎన్నెన్నో ఎక్స్క్యూజెస్, కారణాలు మనం ఇప్పటివరకు విననివి, రాజ్యాంగానికి సంబంధం లేనివి కారణాలు ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్టు చెప్తా ఉంటారు.
ఇద్దరు కూడా అదే ఎంఐఎం ఆ ముస్లిం ఓట్ బ్యాంక్ కోసమే ఇది చేస్తున్నప్పుడు ఈరోజు అవును అభివృద్ధి లేకపోతే ఆ జూబ్లీ హిల్స్లోకి వెళ్తే నిజంగానే కొంచెం వర్షం పడితే మొత్తం ఆ బురదల్లో నడిచినట్లుగా ఉండడమో, ఆ డ్రైనేజీలు సరిగ్గా ఇది కెపాసిటీకి లేకపోవడమో, ఇవన్నీ మాట్లాడాలి. రోడ్లు సరిగ్గా లేకపోవడమో ఇవన్నీ మాట్లాడాలి. అవన్నీ అనుభవిస్తూనే ఉన్నాం మేము గ్రౌండ్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు. కానీ అసలేం చేశారు, మొత్తం మీద ఇష్యూనంతా ఏం చేశారు? పొద్దున్న లేస్తే ఇద్దరు కూడా మాట్లాడేది ఏదో శ్మశాన ఘాట్ల గురించి, అదే వీరికి కబ్రస్థాన్లు అని చెప్పి. ఒకరేమో విద్యా సంస్థలకు ఉన్న ల్యాండ్నే తీసుకెళ్ళి మేము కబ్రస్థాన్లకు ఇచ్చాము. అసలు విద్యకున్న భూమిని కూడా, అంటే విద్యాలయాలకు ఉన్న భూమిని కూడా మేము ఇచ్చాము, మేము గొప్పోళ్ళం అంటారు. ఏది కబ్రస్థాన్లకు ఇచ్చామని చెప్పి. ఇంకొకరేమో అసలు ఇక ఇది వీరి మొత్తం డిబేట్ డిస్కషన్. వారు అనేది కూడా నా ఘరక నా ఘాట్గా అంటే, ఈ చూడు ఇటు సైడ్ హిందూ ఎట్లాగో ఓట్ బ్యాంక్ లాగా కన్సాలిడేట్ అవ్వరు, అటు సైడ్ ముస్లింలంతా మా వైపే ఉన్నారు, ఆ ఓట్ బ్యాంక్ మాదే, మీరు ఇక్కడ కాదు అక్కడ కాదు అని అంటున్నారు అనేది అది క్లియర్గా తెలుస్తుంది. మన ఇది రేవంత్ గారు ఏమంటున్నారు అనేది. అవును నిజమే, మేము ఒక ప్రిన్సిపల్ కోసం ఫైట్ చేస్తున్నామండి. మతాలు కులాలు తీసుకొచ్చింది వాళ్ళు, మేం కాదు తీసుకొచ్చి రోజు అసలు హోరీగా దాని మీదనే యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరు కూడా. అసలు ముస్లిం ఓట్ బ్యాంకు ఎవరి వైపు ఉంది అన్నది మీకు ఒక్క విషయం చెప్తానండి. మీకు అంతకుముందు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎలక్షన్ అయింది, అప్పుడు ఇంత అయిందా? ఈ విధంగా ప్రచారం చేశారా ముఖ్యమంత్రి గారు? లేకపోతే కేటీఆర్ కదా, లోక్సభ ఎలక్షన్స్ నేపథ్యంలో అది కలిసిపోయింది, కానీ దానికి అంత ప్రాధాన్యత వేరే ఏ ఎన్నికలు అవన్నీ సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాయి సార్, ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యాయి. ఇది ఎందుకు జూబ్లీ హిల్స్ ఎందుకు ఇంత స్పెసిఫిక్గా ఇంత హాట్గా అటు కేటీఆర్ గారు ఇటు వీరు రేవంత్ గారు అని అంటే వచ్చి మాట్లాడుతున్నారు. ఇదొక యూనిక్, మేము తప్పనిసరిగా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది సార్. ఒక్క నిమిషం, ఇది ఒక యునీక్ కాన్స్టిట్యుయెన్సీ అండి. ఇది ఓల్డ్ సిటీలో కాకుండా న్యూ సిటీలో ఉన్న ఒక కాన్స్టిట్యుయెన్సీ, 3/1 ముస్లింలు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ ఎవరితో ఉంది? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్తో ఉన్నట్లుగానే ఇప్పుడు కొనసాగుతుందా, లేకపోతే ఈ 2 సంవత్సరాల్లో వీళ్ళ అధికారం వచ్చింది చేయబట్టి వీరి వైపు మారుతుందా? ఇద్దరు శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు ఎంఐఎంని ముస్లిం ఓట్ బ్యాంక్. కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయింది కదా ఏదండి, మజ్లిస్ అయితే కాంగ్రెస్ వైపుకి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ, మజ్లిస్ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉంటుంది అనేది మీకు తెలిసిందే, నాకు తెలిసిందే సార్. అది ఈ రోజు కాదు కదా. అందుకనే నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ అన్నాడు, రావు వచ్చినా రెడ్డి వచ్చినా మనదే రా నడిచేది అన్నాడు. షబ్బీర్ అలీ గారు ప్రకటించారు సార్, ఎంఐఎం వచ్చిందే బీజేపీని గెలిపించేది, కానీ బీహార్ లో ప్రకటించారు. బీహార్ లో చెప్పారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పారు కదా సార్. మనం అక్బరుద్దీన్ వచ్చి ఒకటే మాట అన్నాడు, ఇటు రావు ఉన్నా అటు రెడ్డి ఉన్నా నడిచేది మాదే. అది చెప్పింది కిషన్ రెడ్డి గారి గురించే కావచ్చు అన్నాడు. అక్బరుద్దీన్ ఉన్న వాస్తవమే కదా. నేనేమంటున్నా సిటీకి ఇటు కాంగ్రెస్ హయాంలో హైడ్రా వెళ్ళదు ఓల్డ్ సిటీకి. ఎందుకంటే పెద్ద బాస్ ఉన్నాడు, ఆ బాస్ పర్మిషన్ ఇస్తేనే ఏదైనా జరగాలి. ఇదే కదా నడుస్తోంది. గత 40 సంవత్సరాలు చూస్తున్నాం సార్ ఇక్కడ హైదరాబాద్ లో. మళ్ళీ టైం ఉంటే మాట్లాడదాం. పోన్ చంద్ర గారు గుంటూరు నుంచి. పోన్ చంద్ర గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. దేశంలో ఏ రాజకీయ పార్టీ అని కులం మతం అని ఎక్కడైనా ప్రసంగిస్తే వాళ్ళని ఎక్కడ పోటీకి అనర్హులుగా ప్రకటించాలండి, చట్టాలు చేయాలండి. ప్రపోజల్ బాగుంది, కానీ మరి మన జనం కూడా అదే రూపంలో మాట్లాడుతున్నారు కదా, అది సమస్య. ముందు జనంలో కూడా మార్పు రావాలి, రాజకీయ పార్టీలే వాటిని ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి వాటిలో కూడా మార్పు రావాలి. మంచి పాయింట్ చెప్పారు. మీ ఆవేదనని, మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం పూర్ణచంద్ర గారు. ఇక ఇంద్ర గారు చెప్పండి, ఏమిటి ముస్లింల మీదే ఆధారపడి మీరు ఎలక్షన్ నడుపుతున్నారనేది వీళ్ళ అభిప్రాయం. అయితే ముస్లింలు మా వైపే ఉన్నారనేది బీఆర్ఎస్ వాళ్ళ వాదన. ప్రజలందరూ ఉన్నారు సార్, ప్రజలందరూ అంటే ఓట్ బ్యాంక్ ప్రత్యేకించి వాళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తలేదు సార్. కులం మీద మతం మీద మేము చేయట్లేదు. ఓకే, మేము అభివృద్ధి ఎజెండాతోటే పోతున్నాం. రైట్. మీ సమాధానం చెప్పండి. మరి కేసీఆర్ని కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ఇందాక ఆయన కేటీఆర్ సవాల్ విసిరారు కదా, నన్ను అరెస్ట్ చేయడానికి నేను అడ్డం పడ్డానా, చేయండి, ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నారు. సో వీటన్నిటి మీద మీ సమాధానం ఎక్కువ కంగారు పడుతున్నట్లుందా కాంగ్రెస్ పార్టీ? సోదరులు ఇద్దరు మధ్యలో రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పినంత సార్ నేను విన్నాను. సో ఇప్పుడు సార్, ఈ రాష్ట్రంలో అయినా ఈ దేశంలో అయినా కూడా మైనారిటీలు అనేది అది ముస్లిం అయిండొచ్చు, క్రిస్టియన్ అయిండొచ్చు, అది కాంగ్రెస్ పార్టీతో ర్యాలీ అవుతారు అన్నది జగమెరిగిన సత్యం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఈ దేశంలో వాళ్ళు అభివృద్ధి భావంలో బతుకుతున్నారు అన్నది సత్యం. బట్ ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉంది కాబట్టి
కాంగ్రెస్ ఉన్నటువంటి మైనారిటీ ముస్లిమ్స్ కొంతవరకు వాళ్ళతో ర్యాలీ అయ్యిందనేది వాస్తవం. బట్ నేను ఇవాళ బోరబండలో తిరుగుతున్నాను సార్. నాకు 7 బూతులు ఇచ్చారు, నా ఏరియాలో తిరుగుతున్నాను. అదంతా కూడా మైనారిటీకి సంబంధించినటువంటి ఏరియాని. వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్పందన జెన్యున్ గా ఏంటి అని అంటే, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళతో ఉన్నాం, మాకు సంక్షేమ పథకాలు కావాలి, మేమంతా బిలో పావర్టీ లైన్ లో బతుకుతున్నటువంటి వాళ్ళం, మేము డిపెండ్ ఆన్ గవర్నమెంట్. కాబట్టి మాకు ఈ సందర్భంలో ఈ సిచ్యువేషన్ లో మాకు కాంగ్రెస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా కూడా లేకపోవడం వల్ల మేము వాళ్ళతో కొన్ని రోజులు లేకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అల్టిమేట్ గా కాంగ్రెస్ మా యొక్క కుటుంబం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అంశం ఇది సుస్పష్టం సార్. మూడో విషయం ఏంది అని అంటే, ఇవాళ తీసుకున్నటువంటి లైన్ ఎందుకు మైనార్టీల గురించి అంటే, ఇప్పుడు మొన్నటిదాకా కేటీఆర్ గారు కానీ ఇతర వ్యక్తులు కానీ ఏం మాట్లాడినారు, మైనార్టీల యొక్క సామాజిక తెలంగాణను చెప్తున్న నేపథ్యంలో మరి మైనార్టీల యొక్క చోటు ఎక్కడ క్యాబినెట్ లోనే అడిగినారు. ఒక ఎమ్మెల్యే మైనార్టీ గెలవలేదు సార్. మేము ఒక ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి వ్యక్తికి క్యాబినెట్ లో మనం స్థానం కల్పించాలి కదా. ఇవాళ ఆ పని మేము చేసినాం. దానికి ఎప్పుడు చేసావు, ఎక్కడ చేసావు, ఎలా చేసావు అనేది అప్రస్తుతం సార్. ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా తన స్ట్రాటజీ తనుకుంటుంది. కాబట్టి దానిని ప్రశ్నించే కోణంలో వాళ్ళకి ఆ నైతికత లేదని నేను అనుకుంటున్నాను. అది కాదు కానీ నేను ఒకటి సార్, మీరు చెప్పినంత వరకు వాస్తవమే. కానీ అజారుద్దీన్ గారు వెళ్ళి మీరు కాంగ్రెస్ కోట్ అయిపోతే మిమ్మల్ని నేను కలవను ఇట్లా మాట్లాడటం కాస్త చెప్పండి, అయ్యా అట్లా మాట్లాడదని చెప్పండి. సార్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు అతను ప్యూర్ పొలిటీషియన్ కాదు సార్, ఒక క్రికెటర్. సార్ పొలిటీషియన్ యొక్క మాట్లాడే విధానం, ఒక లీడర్ గా మాట్లాడే విధానానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ఎంపీ చేశాడు కదా. ఒక మాట చెప్తానండి, ఎంపీ అయినా ఎక్కడ ఏదున్నా కూడా అజారుద్దీన్ అనేటువంటి హైదరాబాద్ యొక్క ఏమంటారు ఖ్యాతిని ప్రపంచ పటంలో నిలబెట్టిన దాంట్లో ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తనకు అవకాశం ఒప్పుకోవట్లేదు. కిషోర్ గారు ఒప్పుకోవట్లేదు. మైనార్టీలు అనగానే ఏమంటుందంటే, ఇవాళ జరిగినటువంటి దాంట్లో నిన్న చాలా క్లియర్ గా ముఖ్యమంత్రి గారు చెప్పారు, 4% రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీతో ఉన్నది మేమే, మీరు మా కుటుంబ సభ్యులు. ఇవాళ మళ్ళీ కూడా ఇవాళ వచ్చిన ఈ 2వ బై ఎలక్షన్ లో నాతో నిలబడండి, మద్దతు తెలపండి, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ని మరింత అభివృద్ధి చేసుకుందాం. మేము రాగానే ఒక 400 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు చేస్తున్నాం. ఎక్కడ చూసినా డ్రైనేజ్ దారుణంగా ఉంది, లైట్లకు సంబంధించి ఉండొచ్చు, 4 చినుకులు వాన పడితే రోడ్లు ఆగముంది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ అనేది పేరుకు పెద్ద, కానీ మొత్తం అంతా కూడా చిన్న చిన్న కుటుంబాలు అక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళు. సో వీళ్ళంతా కూడా తెలంగాణ జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతున్నటువంటి కుటుంబ సభ్యులు. వీళ్ళంతా కూడా కార్మికులుగా ఒక రకంగా చెప్పాలి అని అంటే, ఇలాంటి కుటుంబాలకి ఇవాళ ప్రభుత్వం అన్న 100% అవసరం ఉన్నది. సో ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఒడ్డెర కమ్యూనిటీ సార్, ఇదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒడ్డెర కమ్యూనిటీకి చాలా బ్రహ్మాండమైన బ్రహ్మరథం కట్టారు సార్. ఇవాళ ఆ ఒడ్డెర కమ్యూనిటీని వాళ్ళు చేసేటువంటి పనులలో ఆ రోజు సారున్న నాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ను కూడా లాక్కొని దానిపైన ఎంత రాజకీయం చేసిరో అందరికి తెలుసు సార్. కాబట్టి ఇవాళ ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 22,000 ఓట్లు ఆ నియోజకవర్గంలో ఉన్నాయి. వాళ్ళంతా ఇవాళ మాతో నిలబడి ఉన్నారు సార్. కాబట్టి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. ఒక సెంటిమెంట్ తో ఓట్లు కావాలని వాళ్ళు అడుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ఒకవేళ బీఆర్ఎస్ కే ఓటు వేసినట్లయితే బీఆర్ఎస్ లో ఆ నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక ఉమెన్ బయటకు వస్తుంది తప్ప దీని వల్ల మీకేం బరుగుతుంది అనేది మాత్రం అంటే సెంటిమెంటా అట్ట కాదు, వాళ్ళు అడుగుతున్నారు కదా సెంటిమెంటా అభివృద్ధి అని కూడా. నా వైపు నుంచి ఇప్పుడు నేరుగా జూబ్లీ కేటీఆర్ గారు అడిగారా, రేవంత్ రెడ్డి గారు అది జీరో పవర్ అయ్యుండొచ్చు, అది ఏదైనా అయ్యుండొచ్చు. ఇవాళ నేరుగా అయితే ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. బీజేపీ తనని పూర్తిగా అస్త్ర సన్యాసం చేస్తూ మొన్న జరిగినటువంటి ఎన్నికలు అంటే బీఆర్ఎస్ అనేది అస్త్ర సన్యాసం చేసింది సార్. తను మొత్తం త్యాగం చేసి ఎంపీ ఎలక్షన్ లో బీజేపీని గెలిపించింది. ఈ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ ని గెలిపించడం కోసం బీజేపీ తన యొక్క డిపాజిట్ ను కూడా గల్లంతు చేసుకున్న పరిస్థితిలో ఉంది సార్. నేను దేశం మొత్తంలో మమ్మల్ని గెలిపించింది కాంగ్రెస్. ఈ పాయింట్ కూడా బాగానే ఉంది. ఆయన ఏమంటున్నారు విన్నారా, దేశం మొత్తం కాంగ్రెస్ త్యాగం చేసి మమ్మల్ని గెలిపించింది అంటున్నారు కిషోర్. ఒక మాట ధన్యవాదాలు అంటున్నారు. కాదు కాదు కాదు, మీరు ఒక్కదాని సమాధానం చెప్పండి. ఓకే, ఎవరు త్యాగం చేశారు ఆ గోలికి నేను వెళ్ళను. కానీ ఇక్కడ పాయింట్, ఆయన ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు కిషోర్ గారు. కాంగ్రెస్
ముస్లింలు వదిలే అదే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ అని అడిగారు. కాంగ్రెస్. దానికి ఏమైనా సింపుల్గా సమాధానం చెప్తారా? సార్ ఇప్పుడు ఒక మాట చెప్తా, సబ్బండ వర్గాలు సబ్బండ జాతులు సొంత మిళితమైనటువంటిదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒక కుటుంబానికే పరిమితంగా ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, అందుకనే ఒక ముఖ్యమంత్రి సెక్యులర్ చెప్పారు పదాన్ని అయ్యో, అయ్యో, తెచ్చుకున్నది అయ్యో. కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ లైన్ లో అందరూ కావాలి, వాళ్ళకు మాత్రం ఒక్కరే కావాలి, వాళ్ళ Right. ఎన్నికల కోసమే కావాలి, మళ్ళీ అలా బాగు కోసం కాదు. ఈ Right. రోజు జూబ్లీహిల్స్ లో వాళ్ళ ఎజెండా ఏంటి తెలుసా సార్? అభివృద్ధి లేదు, సంక్షేమం గురించి లేదు. వాళ్ళ ఎజెండా ఏంటి? శివాజీ బొమ్మ పెట్టినవా, పెద్దమ్మ గుడి కట్టించినవా, పెద్దమ్మ గుడిలో మాకెందుకు లేకపోయింది? అంటే ఇది వాళ్ళ మీరు కూడా ఎజెండా చెప్పారు సార్. కదా ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామని. మీరు కూడా చెప్పారు కదా ఎన్టీఆర్ విగ్రహం. అసలు అది తెలుగుదేశం కాదు, సందర్భాన్ని తెలుగుదేశం చెప్పడం different. తెలుగుదేశం అది ముఖ్యమంత్రి ఎజెండా అనేది తెలుగుదేశం fix చంద్రబాబు ముఖ్యమంత్రి నాయుడు కూడా చెప్పలేదు సార్ అసలు. చంద్రబాబు గారు కూడా చెప్పలేదు. అలయన్స్ బీజేపీ పార్టీ కూడా చెప్పలేదు సార్. చెప్పలేదు. ఆ? ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తామన్నారు కదా మీరు లేదు కూడా. సార్, ఒక ప్రశ్న సార్, final ఇంద్రశోభం ద్వారా ultimate గా జూబ్లీహిల్స్ లేదు, ఎన్నికల్లో కాదక్క. కాంగ్రెస్ సరే. జెండా ఎగరబోతున్నది. రైట్, జూబ్లీహిల్స్ రైట్, కాంగ్రెస్ ఓకే. అండగా అంతవరకు వస్తుంది. చెప్పలేదు, సార్, అంతవరకు ఈయన అనేటువంటి నా సోదరులు మరో పీజీఆర్ లాగా పనిచేయబోతున్నాడు సార్. రైట్, ఓకే. ఒక సూటి ప్రశ్న సార్. ఆ. ఇంతవరకు పథకాల గురించి అన్నిటి గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది కదక్క. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చాడు. Yes. అది మైనార్టీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా ఉన్నది. మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మొత్తం కాలేజీలు 4 రోజుల నుంచి బంద్ ఉన్నాయి సార్. వృత్తి కాలేజీలు అన్ని కూడా, డిగ్రీ కాలేజీలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఫార్మసీ కాలేజీలు కావచ్చు, అన్ని బంద్ ఉన్నాయి. అంటే మీరు అన్నారు కాబట్టి ఆ వీడియో ఉంది, కేటీఆర్ గారు అన్న వీడియో Yes, sir. అదే play చేయండి సార్ ఒకసారి. రాష్ట్రంలోని ఎంబీఏ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిర గారు సంక్షిప్తంగా దీనికి సమానం చెప్తారా? సార్ ఇప్పుడు వీటికి సంబంధించి మనం గతంలో కూడా మాట్లాడాం ఒక రోజు. ఎందుకనంటే రియంబర్స్మెంట్ కి ఇవ్వాలన్నప్పటికీ మేము కట్టుబడి ఉన్నాం, కానీ ఫినాన్స్ ప్రాబ్లం కొన్ని ఉన్నాయి కాబట్టి మేనేజ్మెంట్ కొంత అర్థం చేసుకోండి అని చెప్పడం జరిగింది. వీటికి పాపం ఎవరిది సార్? వాళ్ళదే కదా. 4,000 కోట్ల రూపాయల బకాయిలు వాళ్ళ హయాం నుంచి వచ్చినటువంటి క్యారీ అయినటువంటివి. దానికి సమాధానం నేనేమంటానంటే, వాళ్ళు దోచుకొని మీరు దాచుకున్న ఫీజు రియంబర్స్మెంట్ మేము ఎంత ఇచ్చినాం చెప్పండి. బయట పెట్టండి. మీరు బాకీ పెట్టిపోయిన 3,000 కోట్లు మేము ఇవ్వలేదా? ఆ రోజు 2014లో ఈ కాంగ్రెస్ పార్టీ బాకీ పెట్టిపోయింది, మేము ఇచ్చినాం కదా సార్. అంటే మీరు కూడా బాకీ పెట్టితే మేము తీర్చామంటున్నాడు. సార్, ప్రభుత్వంగా కొనసాగుతుంటాయి సార్ పథకాలు. అది చెయ్యరు, అది శాత కాదు. అరే నీకు చేతనైతే నువ్వు ఇయ్యరాదక్క. 3 అడ్మిషన్లు అయినాయి, 3 అడ్మిషన్ ఫీజులు ఫస్ట్. సరే ఇప్పుడు 10,000 కోట్లు ఉన్నాయి కదా, 10,000 కోట్ల నుంచి 6,000 కోట్లు రిలీజ్ చేయి. 4,000 కోట్లు మాకే ఉంటుంది. ఏమంటాం సార్? 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీ. ఏడా కాడెక్కడ నక్కరికత్తా చెప్పు. ఇద్దరు పోదాంపా ఇప్పుడు ఏదైనా దవాఖానకు ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే దవాఖాన కన్నా రానిస్తారా? రైట్, ఓకే. రా పోదాంపా, నువ్వు పోదాంపా ఇప్పుడు ఏడి పోదామో చెప్పు, ఏ దవాఖాన పోదామో చెప్పున్నాను. రైట్, ఒక్క విషయం సార్. నేనేమంటానంటే, స్వయంగా ఈ ప్రాంతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాడు. ఒక్క నిమిషం సార్, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాడు. రోజు మేము అదే రోడ్లో ట్రావెల్ చేస్తాం, ముఖ్యమంత్రి గారు కూడా అదే రోడ్లో పోతారు సార్. ఆయన పోయే దారిలో పోతాం, ఎందుకంటే రోడ్ అన్నా మంచిగా ఉంటుంది కావచ్చు. కరెక్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందడు సార్, మొత్తం గుంతలు సార్. అదేవిధంగా నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది సార్, ఇది నాగార్జున సర్కిల్ దాడి ముందటి పోవాలి, అక్కడ ఒక పెద్ద గుంట ఉంటుంది సార్. నేనేమంటానంటే కనీసం మున్సిపల్ శాఖ అన్నిటికీ సీఎంఏ బాధ్యత. ఇప్పుడు మా కాలనీ దగ్గర రోడ్డు బాగోలేదు, బాగు చేశారు, చేశారు. సీఎం పోయే రోడ్ సార్, సీఎం పోయే రోడ్ సార్, నేను వేరే వాళ్ళు పోయే రోడ్ అంటే నేను మెయిన్ రోడ్ సార్ అది. అదే విధంగా నేను ఏమంటానంటే ఫ్లైఓవర్లు కూడా వాటర్ లాగే మునిగిపోతున్నాయి సార్. హైదరాబాద్ మున్సిపల్ శాఖ మంత్రి ఆయననే సార్. ఫ్లైఓవర్లు కూడా మునిగిపోతున్నాయి వాన పడితే. రైట్, ఫైనల్ గా చెప్పండి, ఏమిటి బీఆర్ఎస్ వాళ్ళు అదే కేసీఆర్ ని కేటీఆర్ ని అరెస్ట్ చేయట్లేదు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. బీజేపీ వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇదే అన్నారు సార్, కవితను అరెస్ట్ చేయలేదు, కవితను అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేయించి మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ బీజేపీ బీజేపీ ఏది పడితే అది మాట్లాడుతున్నారు సార్. తాపకుండా అరెస్ట్ చేయాలి సార్. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలు అందరినీ బీజేపీతో చెప్పి అరెస్ట్ చేయాలి. ఆ పథకంలో ఉన్నారు సార్ వాళ్ళు. అంతే తప్పితే మేము ఏం చేస్తామో చెప్తలేరు సార్. ఇప్పుడు నేషనల్ రైల్ పత్రిక విషయంలో మరి వీళ్ళు ఎందుకు అరెస్ట్ అయితే లేరు సార్? రాహుల్ గాంధీ ఎందుకు అరెస్ట్ అయితే లేరు? సోనియా గాంధీ ఎందుకు అరెస్ట్ అయితే లేరు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ అయితే? ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే మొత్తం 2 రాష్ట్రాల్లోనూ సంచలనంగా ఉంది. మరి ఆ రిజల్ట్ ఎట్లా వస్తుంది ఏంటనేది దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా చర్చ, ఇంకా ఉపన్యాసాలు, ఇంకా వేడి పెరిగే సూచనలు అయితే కనపడుతున్నాయి.